మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారం తెలిసిన వేళ అసలు విష్ణు ఆలయాలు అయితే బారులుగా లైన్లు కనిపిస్తా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి? ఆ రోజు ఒకవేళ పెద్ద ఆయన్ని చూడడం మిస్ అవుతే మా పరిస్థితి ఏంటి? ఆయన్ని మనం చూడాలా, మనని ఆయన చూడాలా? ఆయన మనల్ని చూడాలి. ఆయన మనం మనని కూడా చూడాలి అంటే attendance ఆయన తీసుకోవాలి. మనని చూడాలి అంటే మనం గుడికి వెళ్ళి తోపులాట్లో పడి అని ఉమ్. మోచేతులతో ఇట్లా తూచుకుంటూ నన్ను ముందళ్ళని నేను అవతల వాళ్ళని విసుక్కుంటూ ఇలాంటివన్నీ చేస్తే మన వంక దేవుడు చూస్తాడా? చూడడు. అంతే కదా. ఉమ్. వైకుంఠ ద్వారం అన్నది ఉత్తర ద్వార దర్శనం అంటారమ్మా దీన్ని. ఉమ్. యోగ నిద్ర ముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మేలుకుంటాడు. ఉమ్. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్రకి ఉపక్రమించిన వాడు ఉమ్. ఇప్పుడు మేలుకుంటాడు. ఉమ్. ఆ ద్వారం నుండి ఎందుకు వస్తారు? చెప్తాను. మేలుకున్న తర్వాత ముందుగా తన పడుకున్న చోటు నుంచి ఇంట్లోకి వస్తాడు, వీధిలోకి రాడు కదమ్మా రాడు. ఎవరైనా. అవునా కదా. దివానే ఖాస్ దివానే ఆమ్ అని అంటారు ఇక్కడ మనకు ఒక పదం. అంటే ఆత్మీయులైనటువంటి వాళ్ళకి దివానే ఖాస్, ముఖ్యమైన వాళ్ళకి లోపల ఇంటి లోపల దర్శనమిస్తారు. దివానే ఆమ్ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే బయటకు వచ్చి నన్ను చూసుకోండి అని దర్శనమిస్తారు. అందరికి ఉంది కదా, అందరు ఉంది కదా. పబ్లిక్ కి కనపడేది వేరు, ఆత్మీయులకు దర్శనమిచ్చేది వేరు. ఈయన తాను పడుకున్నటువంటి చోటు నుంచి, మన భాషలో చెప్పుకోవాలంటే ఆయనకి మనలాగా ఉంటుందని కాదు సుమా, అర్థం కావడానికి చెప్పడం, పడక గదిలో నుంచి హాల్లోకి వచ్చాడు అనుకోమ్మా, అక్కడ ఉండే దర్శనం అన్నమాట ఇది. బయటికి వచ్చేది తర్వాత. అందుకని ఉత్తర ద్వారం అటుపక్క నుంచి లోపలికి వెళ్ళి దర్శనం. ఉదాహరణకి మనం తిరుమలే, మీరు ఇందాకే అన్నారు కదా తిరుమల దర్శనం మాట, దానికి వెళ్తూ ఉంటే ఇలా నేరుగా క్యూలో పెడుతున్నాం కదా. మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వచ్చినా, నరేంద్ర మోడీ గారు వచ్చినా ఎటు నుంచి తీసుకెళ్తారా? మనం వెళ్ళే క్యూ సైడ్ నుంచి తీసుకెళ్తారా? వెళ్ళరు. ఆ పక్క నుంచి హుండీ ఉంది కదా, హుండీ వెనక నుంచి మహాద్వారంలో నుంచి లోపల తీసుకెళ్తారు. ఆతలు ఆ ద్వారానికి ఈ ద్వారానికి తేడా ఉందా లేదా? ఉంది. ఆ ద్వారం ఇది. వైకుంఠ ద్వారం దగ్గర ఆయన దర్శనం ఇస్తాడు అని చెప్పి, అంటే వైకుంఠానికి ఉత్తరం వైపు ఉన్న ద్వారంలో ఆయన లేచి బయటకు వచ్చి అక్కడి నుంచి బయట వైపుకి తూర్పు దిక్కుగా ఉండే వైపు అందరి వైపుకు తిరిగి అక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళకి దర్శనం ఇస్తాడు. మొదటి దర్శనం కావాలని తాపత్రయపడుతూ ఉంటారు కదా. ఈ తాపత్రయంలో మొదటి దర్శనం అన్న దాని మీదే మన దృష్టి ఉంది, కానీ దేవుడి మీద లేదు. మరి అటువంటి దర్శనం కోసం నిజానికి ఎదురు చూస్తూ ఉండేటటువంటిది. దీన్ని తెల్లవారుజామున లేస్తాడు ఎవరైనా సరే, సంప్రదాయం తెలిసిన వాళ్ళు, ఆరోగ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు, పద్ధతిగా జీవించాలనుకునేటటువంటి వాళ్ళు 4-4:30కి నిద్రలేస్తారు కదా. మహావిష్ణువు కూడా అలాగే లేస్తాడని అనుకుంటే అది ఆయనకి తెల్లవారుజాము. ఆయన లేచి కొద్దిగా కార్తీక మాసంలో ఉన్న ఏకాదశి నాడు లేస్తాడు. ఆయన బయటకు వచ్చేటప్పటికి మార్గశిర మాసం అవుతుంది. ఎందుకంటే మనకి వాళ్ళకి కాలపు లెక్కల్లో తేడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అలా వచ్చినప్పుడు మొదటి దర్శనం కోసం తాపత్రయపడేటటువంటిదే ఇది వైకుంఠ ద్వార దర్శనం. అంటే వైకుంఠ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళడం, ఆయన బయటకు వచ్చి మనకి దర్శనం ఇవ్వడం కాక మనం లోపలికి వెళ్ళి ఆయన చూడడానికి ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళడం అని. అంటే నేను మామూలు భాష అర్థం కావడానికి చెప్పాను. ఈ పదాలని, ఈ ఉపమానాలని వైకుంఠానికి అన్వయం చేసుకోకండి, మనకు అర్థం కావడం కోసం చెప్పింది ఇది. అమ్మ, మరి మనం అయితే దర్శనం కోసం వెళ్తూ ఉంటాం, కానీ అసలు ఏం చేయాలమ్మా? ఇప్పుడు మనం చూస్తున్నాం, అయ్యవారిని చూస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం కదా, అప్పుడు మన కోరికలు లెక్క పెట్టుకోవాలా, లేకపోతే ఆయన్ని చూస్తూ ఉండాలా? కొంతమంది ఇట్లా కళ్ళు మూసుకొని మొక్కుతూ ఉంటాం. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు దానికి ఇంకో ప్రాధాన్యం ఉంది, అది కూడా చెప్పేసాక మీకు విషయం చెప్తాను. ఆయనకి ఆ మొదటి దర్శనం కోసం మనం ఎలా తాపత్రయపడతామో గుడికి వెళ్ళాలని, అలాగే దేవతలందరూ అక్కడ ఉంటారు. కనుక ఆ సమయంలో మనం విష్ణువుని దర్శించుకుంటే 3,000,000 దేవతల్ని చూసినట్టు అవుతుంది.
అక్కడికో దండం పెడితే అందరికీ దండం పెట్టినట్టు అవుతుంది కదా, ముక్కోటి ఏకాదశి ముక్కోటి. అంటే ముక్కోటి దేవతలు అక్కడ ఉంటారు అని అర్థం. అంటే మనం కూడా ఏదో పావలా పెట్టుబడి పెట్టి 10,000 రావాలని ఆశపడే వాళ్ళం కదా, ఒక నమస్కారం పెట్టి అందరి దేవతలకి పెడుతుందని ఆశతో పెడుతున్నాం. ఆ రోజు ఏం చేయాలి, దేవాలయానికి మన గ్రామాల్లో లేదా మన కాలనీలో ఉండే చిన్న దేవాలయంలో ఎక్కువ రద్దీ లేని చోట అయితే తెల్లవారుదామన ఆయనకి తాను ఎలా తెల్లవారుదామన లేస్తే ఇష్టమో లేస్తాడో మనం అట్లా చేస్తే ఇష్టం గనక 4-4:30 ప్రాంతాలకు స్నానం చేసి దర్శనం చేసుకోవడానికి వెడితే బాగుంటుంది. కానీ అలా వీలు కాలేదు, అనేక కారణాలు ఉంటాయి. అక్కడ రద్దీగా ఉండొచ్చు, మన ఇంట్లో ఏవో వీలు కాకపోవచ్చు, ఎవరో పేషెంట్లు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆ సమయాలలో వెళ్ళడం వీలు కాదు. అట్లాంటప్పుడు ఇంట్లోనే ఆ సమయానికి దైవానికి పూజ చేసుకుంటే చాలు. ఆయన నిద్ర లేచి తాజాగా ఉంటాడు, ఇంకా ఈనాటి వ్యవహారాలు ఏవి బుర్రలోకి ఎక్కలేదు. నిద్ర లేవంగానే హాయిగా నిద్రపోయి మెలకు వచ్చినప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో, తాజాగా అంత తాజాగా ఉంటాడు గనక ఆయనకి మనం ఇచ్చేటటువంటి అప్లికేషను చాలా త్వరగా అర్థమవుతుంది, చేరుతుంది. కనుక మనం ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆయన్ని తలుచుకోవచ్చు. సాధారణంగా ఆ రోజున విష్ణు సహస్రనామం చదవడం లాంటివి చేస్తూ ఉంటారు. దండం పెట్టే విధానం నాకు చెప్పండి అమ్మా. అంటే నిజంగా అదే దేవుడికి దగ్గరికి వెళ్ళాక చాలా మంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుంటారు. అదే కళ్ళు మూసుకోవడం అన్నది తన్మయత్వానికి చిహ్నమే గాని దేవుణ్ణి చూడం కదమ్మా. తిరుపతికి వెడతాము, క్షణం కూడా ఉండనీరు మన్ని, క్షణం కూడా ఉండనీనప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే అక్కడ ఉన్న కాసేపు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటే అసలు దేవుడు ఎట్లా ఉన్నాడో మనకి తెలీదు. ఎన్నో సార్లు అసలు వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉన్నాడు అని ఆయనే మాయ చేస్తాట, గుర్తుండకుండా ఉండేది. బయటకు వచ్చాక ఇమాజిన్ లోకి దొరకడు అసలు. ఆయన చేసే పని అట్లా ఉంచి మనం కూడా అలాగే చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాం. నిజమే, కళ్ళు మూసుకోవాలి. ఎప్పుడు ఆయన్ని చూస్తూ నమస్కారం చేసుకుని యువతలకు వచ్చాక కళ్ళు మూసుకుని ఆ చిత్రం మనసులో భద్రపడేటట్టుగా అప్పుడు కళ్ళు మూసుకోవాలి, బయటకు వెళ్ళకూడదు. ఇలా చూడాలి, చూసి ఆ తర్వాత యువతలకు వచ్చి కళ్ళు మూసుకోవాలి. అప్పుడు అలా లోపల భద్రంగా ఉండిపోతాడు, సేవ్ అయిపోయి ఉంటుంది. అది అందుకని చేతులు జోడించి వీలైతే తల మీద చేతులు పెట్టుకుని, అది కాకపోతే కనీసం ఇక్కడ దాకా చేతులు పెట్టి ఆయనకి చేతులు పూర్తిగా కలపాలమ్మా. 5 వేళ్ళు 5 వేళ్లతో కలవాలి. ఇలా కలిసి ఇలా అంటే తామర మొగ్గలాగా ఉంటుంది. ఇలా కలిస్తే ఇలా అలా ఉన్నటువంటి అలా నమస్కారం చేసుకుని ఆయనకి నమస్కారం చేసుకుని రావాలి. కోరుకోవాలా అంటే అక్కడ ఉండగా కోరిక గుర్తొస్తుందా? రాదు అసలు, ఫస్ట్ రాదు కదా. అక్కడ దేవుడు లేడు, అక్కడుండి కోరిక కోరుకుంటే నీ హృదయంలో దేవుడు కాక నీ కోరిక ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళడం దేనికి? కోరికను తలుచుకోవడానికి. ముందనుకోవచ్చు, బయటకు వచ్చాక అనుకోవచ్చు. అక్కడ ఉండగా మాత్రం స్వామినే తలుచుకుంటూ ఏ దైవం అయితే ఆ దైవం, వెంకటేశ్వరుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళనే మన హృదయంలో కన్నుల ద్వారా గ్రహించి మనసులో చిత్రాన్ని నిక్షిప్తం చేసుకుంటూ హృదయంలో ధ్యానం చేస్తూ చేతులు జోడించి నమస్కారం చేయాలంతే. ఇది పర్ఫెక్ట్, ఇది పద్ధతి. సో ఇక్కడ నుండి మనం కూడా ఇవన్నీ తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.